ఎన్నికల ఏడాదిగా 2024 నిలవనుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. మార్చిలో రాజ్యసభ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరగనుండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనుండగా ఈ ఏడాదిలో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది. వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనుంది. రాష్ట్రంలో అత్యధిక కాలం ఎన్నికలతోనే గడిచే అవకాశం ఉందని రాజకీయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బద్దిరాజు రవిచంద్ర స్థానాలకు, ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుంది. వీటితో పాటు ఎమ్మెల్యే కోటాలు 2 స్థానాలకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలు మహబూబ్ నగర్ జిల్లా స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సింది. ఇలా మొత్తం 19 లోక్సభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలు, 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలుంటాయి. వీటితో పాటు స్థానిక సంస్థల పదవీకాలం ఈ ఏడాదే ముగియనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచ్లు 2019 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. వారి పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనుంది. ప్రస్తుత ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు 2019 జూన్ 7న ఎన్నికయ్యారు. వారి పదవీకాలం జూన్ 6తో పూర్తవుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలను నెరవేర్చాల్సి ఉంది. రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో కొత్త సర్కార్ హామీలను అమలు చేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చేలోగానే హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.